అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తీక్షణ లోక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నల్లేరుకాడ పచ్చడి చేయటం ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. వేరే నూనెకి అంత టేస్ట్ ఉండదు, కమ్మదనం ఉండదు. ఓకేనా? ఈరోజు ఓకే. దీనికోసం కొద్దిగా వేరుశనగ నూనె తీసుకున్నాను నేను. దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మూడింటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఓకే, అవి తీసి పక్కన పెట్టుకున్నాక తర్వాత నువ్వులు కొద్దిగా దోరగా వేయించి చూడండి ఎలా వేయించాను తెలుస్తుందా? కొద్దిగా వేయించి దోరగా తీసుకోండి. ఈ పచ్చళ్ళలోకి నువ్వులు చాలా బాగుంటాయండి. ఓకేనా? తర్వాత నల్లేరుకాయలని ఈ రంగు వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండండి. ఓకే, చూడండి తెలుస్తుంది కదా. నల్లేరుకాడ ముక్కల్ని తీసుకున్నాను, ఆకులతో సహా వేసేసానండి. ఏం కాదు, నిన్న కట్ చేశాను. ఈరోజు ముక్కలుగా కడిగి శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకుని ఎండలో పెట్టాను అనమాట. ఓకే, దీంట్లోకి కొద్దిగా వేడి నీటిలో చింతపండు అండి. పాతకాల చింతపండు చాలా మంచిది, అందుకని మా అమ్మమ్మ ఎప్పుడు పాతకాల చింతపండే వెయ్యాలమ్మ పచ్చళ్ళకి, బాలింత్రాలకి పెడతారు మంచిది అని పాత బెల్లం పాత చింతపండు ఇచ్చేది. మా అమ్మ కూడా ఇస్తుందండి. ఇప్పుడు మా అమ్మమ్మ లేదు, మా అమ్మ ఇచ్చింది నాకు. అమ్మ పాత చింతపండు బలం మంచిది తీసుకెళ్ళు అనింది. అందుకని పాత చింతపండు వేడి నీటిలో కాసి చల్లార్చానండి. చూడండి. ఓకే, ఇందులోకి ఒక గుప్పుడు వెల్లుల్లి రేపలు పచ్చివి వేసానండి. చూడండి పచ్చివి. తర్వాత 2 టీ స్పూన్లు కళ్ళుప్పు వెయ్యాలండి. పచ్చళ్ళలో ఎప్పుడు కూడా సాల్ట్ వాడకూడదు. ఓకేనా? చూడండి ఎలా వేస్తున్నానో నేను. ఓకే, కళ్ళుప్పు వెయ్యండి. ఓకేనా? 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది వచ్చాయి. ఓకే, మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఓకేనా? దానికి చిటికెడు బెల్లం, అంటే టేస్ట్గా అండి. నువ్వులు వేస్తున్నాం కదా, కొద్దిగా బెల్లం. ఈస్ట్ గోదావరిలం కదా, మా వంటల్లో కొద్దిగా పచ్చళ్ళలోని ఏదైనా కొంచెం బెల్లం పడుతుందండి. ఇది కూడా పాత బెల్లమే తీసుకున్నాను. చూడండి, కొద్దిగా పాత బెల్లం ఒక 3 టీ స్పూన్లు. ఓకేనా? మీ పచ్చడి క్వాంటిటీ పట్టించి అన్నీ వేసుకోండి రుచులకి. ఇది ఇంత ఇంతే సరిపోతుందని కొలతలు ఎప్పుడు కూడా వంటలకు సరిపడవండి. ఓకేనా? ఓర్పుతో సహనంతో చేస్తే ఎలాంటి పచ్చడైనా టేస్ట్ వావ్ అనవలసింది. నల్లేరుకాడ చాలా మంచిదండి ఔషధాలు. కానీ మా అమ్మగారికి కాలు ఫ్రాక్చర్ అయితే అప్పుడు డాక్టర్లు చెప్పారు, డైలీ నల్లేరుకాడ పెట్టండి అమ్మ పచ్చడికి, ఎముకలకి చాలా బలం అని చెప్పారు. అందుకని ఈరోజు మీకు ఈ నల్లేరుకాళ్ళ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఓకేనా? బాలింత్రాలకి అయితే ఆవాలు వేయకూడదండి, జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసుకుంటే ఇష్టం. అయితే మాకు ఇప్పుడు సరిపోతుంది, అంటే సమ్మర్ కదా వేడెక్కువైపోతుంది. అందుకని కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, చక్కగా కరివేపాకు రెమ్మ, చక్కగా చూడండి చుట్టుపక్కల వస్తుందండి. కొంచెం వేపుతూ ఇదిగో చూడండి చిటికెడంతా పసుపు, తరువాత ఇంగువ, వేసి చూడండి. తాలింపు కొంచెం వేగాక పప్పులు ఏమి వేయకూడదండి, కొంచెం నిలవ ఉంటుంది కదా, అందుకని పప్పులు వేయకూడదు. ఓకేనా? ఇప్పుడు పచ్చడిని మిక్సీలో పట్టిందండి. చూడండి ఎంత క్రోస్గా అయిందో. చన్నీళ్ళు అస్సలు తగలకూడదండి, నిలవ ఉంటుంది పచ్చడి. అందుకని వేడి నీళ్ళు కాచి చల్లార్చి వేసాను. ఓకేనా?
ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే అంతే. వేడి వేడి అన్నంలో నల్లేరికాడ పచ్చడి వేసుకొని తొలి ముద్ద తింటే ఆహా అనాల్సిందే. నెయ్యి చుక్క వేసుకొని కానీ గాను నూనె చుక్క కానీ వేసుకొని తింటే ఆహా అంటారండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.